నుండి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయే లోపలే ఎక్కడికి వెళ్ళిపోయారు? దారి మధ్యలోనే తిరుగుబాటు మొదలైపోయింది. దేవునికి దాసులుగా బ్రతకలేకపోయారు. దారిలో మొదట్లో ప్రారంభం నుండి వారు దేవునిలో ఒక అడుగు, దయ్యంలో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు, దయ్యంలో ఒక అడుగు, ఇలా వాళ్ళ అడుగులు అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. శ్రమ వచ్చిందంటే దేవుని దూషించడం మొదలుపెట్టారు. శ్రమ వచ్చిందంటే మోసేను ద్వేషించడం మొదలుపెట్టారు. ఇలా ప్రతి నిమిషం దేవుని పైన, దేవుని ప్రజలపైన, దేవుని సేవకుల మీద, అయ్యో మాకెందుకు వచ్చింది శ్రమ, మాకెందుకు, ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడ పూడ్చడానికి వచ్చావా, ఐగుప్తులో బోల్డ్ని సమాధులు ఉన్నాయా, మా పిరమిడ్లన్నీ అక్కడే కట్టేశారయ్యా. పిరమిడ్లు అంటే ఏంటి? సమాధులు. ఆ పిరమిడ్లు అంత గొప్ప సమాధులు మాకుంటే మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ కఠినమైన బాధలు మాకెందుకు? ఈ ఎర్ర సముద్రం ఏంటి, ఈ చుట్టూన్న ఈ ఫిలిప్తీయుల ప్రజలు ఏంటి, అషూరు ప్రజలు ఏంటి, మోయాబులంతా, వీళ్ళందరూ మమ్మల్ని చుట్టు పెట్టి మమ్మల్ని నాశనం చేయాలని ఉన్నారు. శ్రమ వచ్చితే తట్టుకోలేరు. నీళ్లు లేదంటే సనుగులు, ఆహారం లేదంటే సనుగులు. ప్రతి విషయంలో దేవుణ్ణి బాధ పెట్టిన వారు దేవునికి దాసులుగా ఉండలేకపోయారు. కనాను నుండి వచ్చిన ఆ పాలు తేనెను ప్రవహించే కనానుకు ప్రయాణించిన వీళ్ళు దారి మధ్యంలో గమ్యము తెలియక గుమ్మంలోనే ఆగిపోయారు.